ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మెడికల్ కాలేజీ భవన శంకుస్థాపనలో మంత్రులు దామోదర రాజు నరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందజేసినట్లే ఉద్యోగులను కూడా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం దొరల కోసమో పాలకుల కోసమో పనిచేసే ప్రభుత్వం కాదని ప్రజల కోసం పనిచేసే పేదల ప్రభుత్వం అన్నారు భట్టి విక్రమార్క. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పాలనను గాలికి వదిలేసిందని, కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలు సమస్యలు తీర్చడంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన గత పాలకులు ఏనాడు ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేదని, తాము మాత్రం ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లిస్తున్నామన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 2014 నుంచి 2024-25 వరకు ఆనాటి 10 సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసమే జీవితాలను అర్పించడం చేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 5,959 కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే, మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. ఓడిపోయి ఇళ్లలో పడుకొని, లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని, లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపనలు పేలుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా? మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం.